ఆకి అదాలత్లో రవి శాస్త్రి గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన ఒక ప్లే బాయ్. ఇది నేను వేస్తున్న ఆరోపణ కాదు. మొహమ్మద్ అజరుద్దీన్ గురించి ఒక సినిమా తీసినప్పుడు అందులో మిమ్మల్ని ఒక ప్లే బాయ్ గానే చూపించారు. తెల్లారితే మీరు బ్యాటింగ్కి వెళ్ళాలి, కానీ రాత్రి రూమ్లో ఒక అమ్మాయి. ఓరి నాయనా. మీరు చెప్పిన ఆ సినిమా నేను చూడలేదు రజిత్ సార్. ఈ అజర్ సినిమా నేను తెలుసుకున్నాను, కానీ దాని గురించి నాకు తెలీదు. ఆ మూవీలో ఇప్పుడు నాకు అర్థం కాలేదు, నా వైపు అతను చేయి చూపించాడు అన్న మీరు విషయం. తప్ప వేరే ఏ ప్లే బాయ్ లేరే. నేను ప్లే బాయ్ అన్న విషయం నాకే తెలీదు. అయితే ఇది నిజమేనంటారా? రాత్రి 2 వరకు క్లబ్లో ఉండి మరుసటి రోజు ఉదయం బ్యాటింగ్కి వెళ్ళి బ్యాటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు క్లబ్కి వెళ్ళేవారట. అది నేను అబద్ధం చెప్పను. అది ఒక్కసారి ఏదో 2 సార్లు అంతే. అది కలకత్తాలో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో నేను 5 రోజులు ఆడాను. అది టెస్ట్ మ్యాచ్. ఆ టెస్ట్ మ్యాచ్ 31వ తారీఖున స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ టైంలో ఎవరైనా టెస్ట్ మ్యాచ్ ఆడతారా? కానీ ఇండియా ఆడింది. అప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అది 25, 26. అదేంటంటే 31st నైట్ పార్టీ అది లేకుండా ఎలా చెప్పండి. అప్పుడు నాకు 23 సంవత్సరాలు. రూమ్లో కూర్చొని ఏం చేయను. అప్పుడు ఏదో పార్టీకి వెళ్ళాను, రూమ్లో కూర్చొని ఏం చేయను. మళ్ళీ రూమ్కి తిరిగి వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ డే ఆడడం మొదలుపెట్టాం. ఒక అరగంట సేపు ఆడాం. అప్పుడు బ్యాడ్ లైట్ వచ్చింది. అబ్బో, చాలా థ్యాంక్స్ అనుకున్నాం. మళ్ళీ పార్టీనా? లేదు, నేను వెళ్ళి పడుకున్నాను. అదే తిరిగి వెళ్ళి పడుకున్నాను. ఫస్ట్ హాఫ్ జనవరి బాగా సంబరాలు, ఇంకా పార్టీలు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళా. తిరిగి 1:30కి వచ్చేసా. మళ్ళీ నెక్స్ట్ డే ప్లే జరిగింది. 100 రన్స్ చేశా. అప్పుడు అజరుద్దీన్ కూడా 100 చేశాడు. అదేంటంటే ఒక్కో సమయంలో పార్టీలు కూడా యూస్ అవుతాయి. ఈ ప్రపంచంలో మీరే మొదటి వ్యక్తి అయింటారు రాత్రి క్లబ్కి వెళ్ళి ఉదయాన్నే వచ్చి సెంచరీ కొట్టారు. నేను దాన్ని ఒప్పుకుంటాను. అది కాదన్ను. అప్పుడు నేనొక్కడనే వెళ్ళానంటే మాత్రం అది ఒప్పుకోను. చాలా మంది ప్లేయర్స్ అయితే ఎవరెవరు వెళ్ళారో చెప్పండి. అదంతా నేను చెప్పను. నా వరకు నేనైతే వెళ్ళాను. మొత్తం అందరి గురించి అయితే నేను చెప్పను, ఎందుకంటే ఇది టీమ్ గేమ్. డ్రెస్సింగ్ రూమ్లో జరిగింది, అక్కడే వదిలేయాలి. కానీ ఇంకొక విషయం చెప్పండి. మీరు గ్రౌండ్లోకి దిగినప్పుడు మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ ఏ సైన్ అనేది ఎవరి కోసం చేస్తారు? ఏనా? సైడ్లో కూర్చుని స్టాండ్లో చప్పట్లు కొడుతూ ఉంటారుగా. మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అనితానా? అమృతానా? ఎవరి గురించో తెలియట్లా. ఏ అక్షరంతో ఎంతమంది పేర్లు ఉంటాయి? నా కూతురు పేరు కూడా లేఖ. ఆ టైంలో మీకు కూతురు లేదు? లేదు, ఆ టైంలో కూతురు లేదు. నేను గేబ్రెలా, సబేతిని లాంటి పేర్లు చాలా విన్నాను. అవును, అది నేను విన్నాను. అయితే ఆ టైంలో పేర్లు ఎలా ఉంటాయంటే అది ఒక్కో వారం ఒక్కో పేరు వస్తుంది. కానీ నేనెప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. వస్తే వస్తాయి, అదే చూసుకుందాంలే అనుకున్నా. పేర్లైతే బయటికి రాలేదు. ఆ టైంలో చూసారంటే నవంబర్ 1986లో సినీ బ్లిజ్ వచ్చింది. అది ఇప్పుడు నా దగ్గర ఉంది. అందులో మీ ఫోటో ప్రింట్ అయి ఉంది అమృత గారితో. అలాగా? అది తను నా ఫ్రెండ్గా ఉంది. అటువంటి ఫోటో ఏదైనా ఉందా? చూస్తాను. అందులో వాళ్ళు కవర్ స్టోరీ రాశారు, ది లవర్ టెస్ట్ బాయ్ రవి శాస్త్రి. తనే కదా చెప్పింది, నేను చెప్పలేదు కదా. నాకెలా తెలుస్తుంది? ఒకవేళ వాళ్ళు రాసింది నిజమైతే చెప్పేచ్చు కదా, పర్వాలేదు. అదంతా జరిగి చాలా కాలమైంది, చాలా ఏళ్లకు ముందు. కానీ ఇప్పుడు కూడా మీ అలవాట్లేవి మారలేదనే విన్నాను. అది కాదు, ఒక్కసారిగాని ముద్ర పడింది అంటే ఆ ముద్ర పోవడానికి చాలా కష్టపడాలి. నేనిదేమీ తప్పని చెప్పను. కోతికి ఎంత వయసైనా సరే అది పల్టీలు మానదుగా. మీరు ఈ టీంకి డైరెక్టర్గా ఉన్నప్పుడు వీటన్నిటికీ మీరు పర్మిషన్ ఇచ్చారా? అంటే
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గాని తీసుకురావచ్చు అని. ఆ, అవునవును. నన్ను అడిగారు. అయితే దానికేంటి? ఒక వ్యక్తి ఫోకస్ అనొచ్చు. అంటే అదొక కాన్సంట్రేషన్, ఒకవైన అనుభూతి. ఒకటి అనుష్క మేడం వచ్చిన తర్వాత అతను 108 రన్స్ తీశాడు టెస్ట్ మ్యాచ్లో. ఒకవేళ 0కి అవుట్ అయితే అప్పుడు అంటారు కాన్సంట్రేషన్ తప్పింది. ఎప్పుడైనా ఆయన డక్అవుట్ అయితే అనుష్క శర్మ వల్లే ఆయన అవుట్ అయిపోయారని అనేవారు. అవును. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే 170 రన్స్ తీసినా కూడా 160 చేసినా ఎవరు ఏమీ చెప్పలేరు కదా. నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదంట. అది ఈ ఏజ్లో, ఈ డే అండ్ ఏజ్లో ఒకటి ప్లేయర్స్కి ఏవైనా డే అండ్ టైం కావాలంటే అప్పుడు ప్రెషర్ ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ టైం అంతా ఇంట్లోంచి బయటికి రావడం. గేమ్లో 3 ఫార్మాట్స్ ఉంటాయి. నేను వన్డే క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు అప్పుడే మొదలైంది టెస్ట్ క్రికెట్లో. కానీ ఈ విధమైన క్రికెట్ కాదు. అది నాకు తెలిసి ఒకవేళ అవసరం అయితే వైఫ్ ట్రావెల్ చేసినా లేదా గర్ల్ ఫ్రెండ్ ట్రావెల్ చేసినా ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వైఫ్తో ఉండాలి. వెళ్ళడం ఓకే, కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తున్నారు? అది కాదు, పెళ్లి కాలేని వాళ్ళు తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకురావడం తప్పులేదు అంటున్నానంతే. రవిశాస్త్రి మాత్రమే ఇలాంటి సమాధానాలు ఇవ్వగలరు, ఇంక ఎవరు చెప్పలేరు. నేనెప్పుడు ఏం ఆలోచిస్తానంటే టీంకి ఏది మంచిదో. ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే అనుష్క మేడం అక్కడికి రాగానే విరాట్ కోహ్లీ ఎంతో బాగా బ్యాటింగ్ చేశాడు. సో మనకేంటి ఇంపార్టెంట్? టీం పర్ఫార్మెన్సే కదా. తను 160, 170 కొడితే నాకేంటి సమస్య? మిగతాదంతా మీరు తరువాత చేసేది. నెక్స్ట్ టెస్ట్లో తిరిగి 100. మెల్బోర్న్లో సెంచరీ చేశాడు, సిడ్నీలో కూడా సెంచరీ చేశాడు. ఇప్పుడే ఈ విషయం పబ్లిక్కి అర్థమవుతుంది, అనుష్క శర్మ గారు రావడం వల్లే ఆయన పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యింది అని. విరాట్ కోహ్లీ ఒక ప్రొఫెషనల్. తన వర్క్ ఎథిక్స్ ఎలా ఉంటాయో తనకి బాగా తెలుసు. అయితే గేమ్కి ముందు తన అలవాట్లు ఏ విధంగా ఉంటాయో అవి ఎవ్వరి దగ్గర ఉండవు. సో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తన పద్ధతి తంది. అంటే ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది తనలాంటి వాళ్ళకి ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తారు. అది ఇంట్లో అంటే ఎక్కువ బయట వాళ్ళతో స్పెండ్ చేయడం. అంతలా రిలాక్స్ అవుతారు. అప్పుడే కదా గేమ్ మీద ఫోకస్ ఉంటుంది. ఒకవేళ ఫ్రెండ్ తోడుగా ఉంటే ఫిట్నెస్ ని వదిలేయడం, జిమ్కి వెళ్లకుండా ఉండడం. ఖచ్చితంగా లేదు, ఎప్పుడూ లేదు. ఒకవేళ ఆ విధంగా జరిగితే, ఒకవేళ ఐదర్ ఎ స్పోర్ట్స్, ఐదర్ ఎ డైరెక్టర్, ఐదర్ ఎ బీసీసీఐ ఇండివిజువల్ గురించి చెప్పాలి. అది అంటే తను ట్రైనింగ్లో తీసుకునే చర్యలు, ఇంకా తన ప్రిపరేషన్లో కొన్ని జాగ్రత్తలు తను ఫోకస్ చేయకపోతే ఖచ్చితంగా చెప్పాలి. కానీ విరాట్ కోహ్లీ గారు ఫిట్నెస్ మీద బాగా శ్రద్ధ వహిస్తారని విన్నాను. అవును, తను ఫిట్నెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడు కాబట్టే క్రికెట్లో రన్స్ కూడా ఎక్కువగా చేస్తాడు. ఇంకొక విషయం, టీంలో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ తనని ఎమ్యులేట్ చేయాలని చూస్తారు. అది చాలా మంచి విషయం. మీరు మిగతా ప్లేయర్స్ కూడా నేర్పించారా? మీ హిస్టరీ చదివేటప్పుడు మీరు బియర్ తాగేటప్పుడు జిఆర్ విశ్వనాథ్ గారు మిమ్మల్ని పట్టుకున్నారట. అది ఇద్దరం కలిసే తాగుతాం. నాకు 17, 18 సంవత్సరాల వయసులో నేను బియర్ తాగాను. అది మా నాన్నగారితో. మా నాన్నగారితో కలిసి తాగిన వాడిని ఎందుకు అందరికీ నేను భయపడాలి? అది ఎవరికి సంజేషి చెప్పనవసరం లేదు. నేనెందుకు భయపడాలి? ఓసారి సునీల్ గవాస్కర్ గారు కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు జిన్ను తాగుతున్నప్పుడు మిమ్మల్ని పట్టుకున్నారట. అందరూ నన్ను పట్టుకున్నారు. అది నేను తప్పించుకునే అవకాశం లేదు. మరుసటి రోజు మీరు వెళ్ళి మ్యాచ్ ఆడాలి, కానీ రాత్రి మీరు జిన్ తాగుతున్నారు. జిన్ అంటే అది మరీ అంతలా కాదు గాని, ఎందుకంటే నెక్స్ట్ డే మ్యాచ్ ఉందిగా. అదేవిధంగా మళ్ళీ అవకాశం దక్కితే గనక మళ్ళీ ఛాన్స్ ఉంటుందిగా. ఫోకస్ అనేది లేకపోతే ఎలా సెంచరీ చేయగలం, ఎలా 200 చేయగలం? టెస్ట్ మ్యాచ్లో 30వ ఓవరా, 35వ ఓవరా అంటే అది ఒకవేళ మనం కాన్సంట్రేట్ చేయకపోతే ఆ గేమ్ మీద మనకి ఫోకస్ ఉండదు. ఇది నిజమేనంటారా? గవాస్కర్ గారు మీరు జిన్ను తాగేటప్పుడు వచ్చారు కదా, ఈ విషయమే చెప్పడానికి వచ్చారట కదా, మీరు నంబర్ 10 కాదు నంబర్ 1 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీరేనని. అది గవాస్కర్ నా దగ్గరకొచ్చి నాతో చెప్పడానికి వచ్చినప్పుడు నేను జ్యూస్ తాగుతున్నా. ఆయన ఈ విషయం చెప్పారు, నువ్వే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని. ఆయన ఆ మాట చెప్పడం, నువ్వే ఓపెనింగ్ అని,
తాగుతున్న జ్యూస్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే నా మైండ్లో స్ట్రైట్గా ఏమనిపించిందంటే నేను ఓపెనింగ్ చేయడమా ఎగెనెస్ట్ ఇమ్రాన్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్. అయితే ఇండియన్ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు పాకిస్తాన్లో 1982లో. అయితే నేనేమనుకున్నానంటే ఇది నాకు మంచి ఆపర్చునిటీ అనుకున్నా. మొత్తం అన్ని విషయాలు పక్కన పెట్టి ఫోకస్ పెట్టాను, అంటే రన్స్ మీద. ఆ ఇన్నింగ్స్లో 100 చేశాను. ఆ సమయంలో నా మొత్తం కెరియర్ ఇంకా లైఫ్ మారింది. మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు అంటే ఓపెనింగ్ జరిగేటప్పుడు మీకు అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేంటంటే మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇండియా, పాకిస్తాన్, అప్పుడు అమ్మాయిల విషయం అంతా మర్చిపోవాలి. ఫోకస్ క్రికెట్ మీద ఉండాలి. ఎందుకంత ఫోకస్ అంటే ఇది ఒక బేస్మెంట్ అటాక్ అంట. వన్ ఆఫ్ ది బెస్ట్ అటాక్ నా జీవితంలో ఎదుర్కొనేదే కాదు, అది కూడా పాకిస్తాన్ మీద. అపోజిట్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు, సర్ఫరాజ్ నవాజ్ ఉన్నాడు, వాళ్ళ ఎంపైర్లు ఇద్దరు. యూనో ప్యాడ్ మీద పడితే ఖాళీ. సో ఫోకస్ ఎక్కువగా ఉండాలి. విరాట్ కోహ్లీ గారి దగ్గర కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా? అవే క్వాలిటీస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి తన దగ్గర. ఆ సమయంలో చూసినట్టయితే 27 వయసులో, 27 ఏళ్ల వయసు, 100 కొట్టాడు 26-27 వయసులో. తను ఆల్రెడీ 35-40 సెంచరీలు చేశాడు. సో మీకు తెలుసా, అతను ఇండియా కెప్టెన్. తన దగ్గర ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది, 10-20 ఏళ్ళు. అంత ఫిట్నెస్ తన దగ్గర ఉంది అంటాను. ఎంతైనా ఆడచ్చు. సచిన్ టెండూల్కర్ గారి దగ్గర 100 సెంచరీల రికార్డు ఉంది, దానిని బ్రేక్ చేయగలరా? నేనేమంటానంటే 10 ఏళ్లలో ఏవైనా జరగచ్చు. విరాట్ కోహ్లీ 10 ఏళ్ళు ఆడితే గనక ఏదైనా జరగచ్చు. అంటే ఈ టైంలో ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేయకుండా ఉంటే సచిన్ రికార్డ్స్ చాలా అరుదు. సో అటువంటి ప్లేయర్స్ చాలా చాలా అరుదుగానే ఉంటారు. అదేంటంటే 100కు పైగా టెస్ట్ సెంచరీలు. ఇంకా ఫస్ట్ క్లాస్ విషయానికొస్తే 100కు పైగా సెంచరీలు అనేది చాలా అరుదైన విషయం. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ముందుగానే అతను 40 సెంచరీలు చేశాడు విరాట్. ఒకవేళ అన్నీ బావుంటే గనుక 10 ఏళ్ళు ఆట తన దగ్గరుందంట. ఈ 18 నెలల్లో రవిశాస్త్రి గారు ఆయనకి ఏం తినిపించారో అని చాలా వేగంగా ఉన్నారు. చూడండి, అటువంటిదేమీ లేదు. కాకపోతే ఈ ప్రశ్న విరాట్ని అడగాలి మీరు. అయితే నాతో విరాట్ కోహ్లీకి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది అంట. ఎందుకంటే అతన్ని కమ్యూనికేషన్, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తనకి ఉందంటే అది కరెక్ట్గా సెట్ అవ్వడం, ఇంకా బిట్వీన్ డైరెక్టర్, ప్లేయర్, కోచ్ అండ్ ప్లేయర్, ఆ జోడీ కరెక్ట్గా ఉంటే ఏవైనా జరగచ్చు. నాకు తెలిసినంత వరకు విరాట్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇట్ వాజ్ మోర్ మైండ్లో. ఒకసారి ఫెయిల్ అయ్యాడు అంటే 3-4 ఇన్నింగ్స్లో రన్స్ తీయలేదు ఇంగ్లాండ్లో, ఇది ఎవరికైనా జరగచ్చు. కాకపోతే నేను చూసినప్పుడు తన గేమ్లో, ఆ టెక్నిక్లో అంతగా తొందరపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మెంటల్ ఆస్పెక్ట్. అశ్విన్ విషయంలో కూడా మీరు సరిగ్గా ఇదే చేశారా? అవును. అశ్విన్ చాలా ఇంటెలిజెంట్. అతనైతే చాలా తెలివైన క్రికెటర్. అతని కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం డిప్ అయ్యాయి. నాకు తెలిసి అతను టెస్ట్ మ్యాచ్లో డ్రాప్ అయినప్పుడు, మొదటి టెస్ట్ మ్యాచ్ అడిలైడ్లో, నాకు తెలిసి అశ్విన్కి అది మంచి లెసన్ అని అంటాను. ఎందుకంటే ఆ మ్యాచ్ను తను ఛాలెంజ్గా తీసుకున్నాడు తనకు తానుగా. నేను తిరిగి టీంలోకొస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను, నేను తిరిగి బేసిక్స్కి వెళతాను, తర్వాత ఆఫ్ స్పిన్ మీద ఫోకస్ పెట్టి మళ్ళీ నేనొస్తాను. అతను అదే విధంగా చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చి అదే చేశాడు. తరువాత 10 ఏళ్ల వరకు తను బాగా ఆడగల మంచి క్రికెట్. తొందరలో అతను ఈజీగా 500 వికెట్లు తీసుకోగలడు. ఆల్రెడీ 200+ అయింది. 300 వికెట్లు ఈజీగా తీసేస్తాడు. సార్, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా సచిన్ టెండూల్కర్ని ఇంకా విరాట్ కోహ్లీని కంపేర్ చేయకూడదని. అది విన్న విరాట్ కోహ్లీ డిమోంటేర్ అయ్యుండరని మీకు అనిపిస్తుందా? అదేంటంటే ప్రపంచంలో అందరూ అంటుందేంటంటే అది సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే అది విరాట్ కోహ్లీ అని అంటున్నారు. లేదు, నేను అలా చెప్పలేదు, టెక్నిక్గా కంపేర్ చేశాను. ఏంటంటే సచిన్ గేమ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అదెలా అంటే కోచింగ్ మాన్యువల్లో ఉన్నట్టు చాలా న్యాచురల్గా ఉంటుంది. కంప్లీట్ గేమ్ ప్లాన్. తనది ఈజీ గేమ్ అని చెప్పచ్చు. విరాట్ గురించి చెప్పాలంటే ఎట్ టైమ్ అన్ఆర్థోడాక్స్. సడన్ గా బాటమ్ హ్యాండ్ ఆడతాడు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ని కూడా ఫిట్ చేస్తాడు, వెనుక వైపు కొడతాడు, మిడిల్ అండ్ లెగ్ నుంచి బాల్ ని పంపిస్తాడు ఆర్ ఎక్స్ట్రా కవర్. అందువల్ల అతను అన్ఆర్థోడాక్స్ ప్లేయర్గా ఉంటాడు. సో ఇద్దరినీ కంపేర్ చెయ్యలేం మనం. కాకపోతే ఎఫెక్టివ్నెస్ చూస్తే ఇద్దరిది ఒకటే.
ఇద్దరూ గనుక ఒక విధంగా కొట్టే బాదుడు అలాగే ఉంటుంది. సచిన్ ఒకరోజు 100 కొట్టాడు, విరాట్ కూడా అదే విధంగా. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో నాకు తెలిసి విరాట్ కోహ్లీ పీక్లో ఉన్నాడు. అదేంటంటే ఒక బ్యాట్స్మెన్ పీక్ స్టేజ్కు వచ్చాడు. నాకు తెలిసినంతవరకు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 27, 35 వరకు ఈ 5-6 సంవత్సరాల్లో తన వల్ల ఎంతైతే కొడతాడో అంత కొడతాడు. సార్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి కెప్టెన్షిప్ వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు ఆడినట్టు అప్పుడు కూడా ఆడగలరా? ఖచ్చితంగా అతను ఇప్పుడు టీం కెప్టెన్ కదా. అతని ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్ అయినప్పుడు ఆ మ్యాచ్ రెండిట్లో సెంచరీలు చేశాడు. కానీ కొంతమంది ప్లేయర్స్ విషయంలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఆడేటప్పుడు వాళ్ళింకా ఎనర్జీని సేవ్ చేసుకుంటారు. కొంతమంది విషయంలో వాళ్ళకి కొంత స్వేచ్ఛనిస్తే గనుక మొత్తం గేమ్ విషయం మారిపోతుంది. విరాట్ కోహ్లీ ఆ టైప్ కాదు.